నేను రవికుమార్ ఎటంశెట్టి, CEO ఆఫ్ టిరెక్స్ డేటా సెంటర్ సొల్యూషన్స్. ఒక విశాఖ వాస్తవ్యునిగా మరియు 2 దశాబ్దాల డేటా సెంటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా 1 గిగావాట్ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రారంభించబోతుండగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మొదటిగా, భారతదేశం మొత్తం మీద ఇంతవరకు నిర్మించబడ్డ డేటా సెంటర్స్ కెపాసిటీ 1.4 గిగావాట్. మన విశాఖపట్నంలో వస్తున్న డేటా సెంటర్ కెపాసిటీ 1 గిగావాట్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలోని ఎంత పెద్ద డేటా సెంటర్ వస్తుందనేది. అదేవిధంగా 2030 సంవత్సరానికి భారతదేశం యొక్క టోటల్ డేటా సెంటర్స్ కెపాసిటీ ఇప్పుడున్న 1.4 గిగావాట్ నుంచి 4 గిగావాట్కి రీచ్ అవుతుందని ఒక అంచనా. ఇదే జరిగితే మన విశాఖపట్నం 25% కెపాసిటీ కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ వ్యవస్థగా అవతరించబోతుంది. రెండవదిగా, డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అతి ముఖ్యమైన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ముంబై, చెన్నై తర్వాత ఇంటర్నేషనల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అనేది విశాఖపట్నంకి వస్తుంది. దీని ద్వారా ఆసియా పసిఫిక్ మరియు US కంట్రీస్కి డైరెక్ట్ లింక్ ఏర్పడమే కాకుండా డేటా సెంటర్స్ కావాల్సినటువంటి హై స్పీడ్ నెట్ మరియు లో లేటెన్సీ రూట్స్ కలిగి ఉండడం ద్వారా గూగులే కాదు మిగతా డేటా సెంటర్స్ కూడా విశాఖపట్నానికి తరలి వచ్చే అవకాశం ఉంది. మూడవదిగా, ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది ఓపెన్ కంప్యూట్ ప్రాజెక్ట్ టెక్నాలజీతో నిర్మితమవుతుంది. హైలీ ఎఫిషియంట్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది దీంట్లో వాడతారు. ఇంతవరకు మన ఇండియాలో ఈ టెక్నాలజీని కంప్లీట్గా యూజ్ చేయడం కానీ స్టార్ట్ చేయడం కానీ జరగలేదు. గూగుల్ డేటా సెంటర్ వలన ఈ ఈకోసిస్టమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఏర్పాటవుతుంది. దీని ద్వారా ఇదే టెక్నాలజీతో నిర్మితమయ్యే మైక్రోసాఫ్ట్ మెటా డేటా సెంటర్స్ కూడా మన విశాఖపట్నానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పవర్ కన్జంప్షన్స్. డేటా సెంటర్స్ అనేవి హైలీ పవర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్. అందుకనే ఈ డేటా సెంటర్స్ని మనం పవర్ కన్జంప్షన్ ద్వారానే మెజర్ చేస్తాం. ఈ గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అనేది లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేయడం ద్వారా 20% లెస్ పవర్ కన్జంప్షన్ కంపేరిటివ్లీ ట్రెడిషనల్ డేటా సెంటర్స్. మరి ముఖ్యంగా ఈ డేటా సెంటర్తో పాటు 1 గిగావాట్ సోలార్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసి ఈ క్లీన్ ఎనర్జీని ఈ డేటా సెంటర్స్ కనెక్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి కానీ విశాఖ వాస్తవ్యులు కానీ ఎటువంటి పవర్ షార్టేజ్ ఈ యొక్క డేటా సెంటర్ ద్వారా కలగడం జరగదు. డేటా సెంటర్ వలన ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎన్ని జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతుంది అని చూద్దాం. PwC సంస్థ సర్వే ప్రకారం 1 మెగావాట్ డేటా సెంటర్ 200 నుంచి 250 జాబ్స్ని క్రియేట్ చేయగలదు. అది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ విత్ రిపిల్ ఎఫెక్ట్. దాని ప్రకారం 1 గిగావాట్ డేటా సెంటర్ 2 లక్షల పైగా జాబ్స్ని క్రియేట్ చేయగలదు. ఎలాగో చూద్దాం. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిన సివిల్ వర్క్స్, పవర్ సిస్టమ్స్ అండ్ HVAC ఆల్మోస్ట్ 65,000 జాబ్స్ని క్రియేట్ చేస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ అండ్ కనెక్టివిటీ అయిన సోలార్, విండ్ ప్లాంట్స్ అండ్ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 25,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్ అయిన ర్యాక్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్, బస్ బార్స్, ప్రీఫాబ్రికేటెడ్ మాడ్యూల్స్ అండ్ లాజిస్టిక్స్ కాంట్రిబ్యూట్స్ ఆల్మోస్ట్ 35,000 జాబులు. ఫైనల్ గా డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ ఎకోసిస్టమ్ అయిన క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 75,000 జాబ్స్ ని క్రియేట్ చేయగలదు. టోటల్ గా కన్స్ట్రక్షన్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు, క్లాస్ రూమ్స్ నుంచి ఫ్యాక్టరీస్ వరకు టోటల్ గా 2 లక్షలకు పైగా జాబ్స్ ని క్రియేట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా మన భారతదేశానికి రానున్న 5 సంవత్సరాల్లో 1 లక్ష నుంచి 1,50,000 మంది వరకు నిపుణుల అవసరం ఉంది. అలాగే గ్లోబల్ గా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు నిపుణుల అవసరం ఉంది. ఈ అవసరతను ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీలో ముందుగా ఉండడం వలన అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా OCP మరియు అప్టైమ్ వంటి సంస్థల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్ని అనుసంధానించి మంచి టాలెంట్ పూల్ని మరియు టాలెంట్ పైప్ లైన్స్ని క్రియేట్ చేయొచ్చు. చివరిగా ఇది ఈ గూగుల్ డేటా సెంటర్తో ఆగిపోదు. ఇదే ఈకో సిస్టమ్ ఉన్న మెటా, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని ఆశిద్దాం. మీకు ఈ సబ్జెక్ట్ పైన ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది మెయిల్ ఐడికి రాయండి. ధన్యవాదాలు.